రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ సలహాలు ఒకే చోట అందించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటికీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 3 లక్షల రూపాయల కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. గన్నవరం మండలం బూతిబిల్లిపాడు గ్రామంలో 23.94 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ మాజీ డైరెక్టర్ గ్రామస్తుడు ముక్కుముల సుబ్బారావు పెద్ద మనసుతో 3 లక్షల విరాళం అందజేయడం వల్లే ఈ భవనం పూర్తయిందని ప్రశంసించారు. సుబ్బారావును ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి భాగస్వాములు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న 30 మీటర్ల రోడ్డు, చిన్న డ్రైన్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే బుద్ధవరం పంచాయతీకి సంబంధించి దాదాపు 40 నుండి 50 ఇళ్లను బూతుమిల్లిపాడులో విలీనం చేయాలన్న గ్రామస్తుల కోరికపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని, సెన్సస్ ఇష్యూ నేపథ్యంలో ఎంఆర్ఓ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు. గ్రామ ఆలయానికి సంబంధించిన భూమి కొలతలు పూర్తి చేసి అవసరమైతే టీడీపీ నుంచి నిధులు ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి హైదరాబాద్కు చెందిన ఒక సైంటిఫిక్ టీంతో సుదీర్ఘంగా చర్చించానని, రాబోయే రోజులు ఒక మాస్టర్ ప్లాన్తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చేలాగా అధ్యయనం చేస్తున్నామని, తద్వారా గన్నవరం నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బూతుమిల్లిపాడు గ్రామంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి, ఈ కేంద్రం ఏర్పాటు చేయడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 3 లక్షలు తగ్గితే ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచి 3 లక్షలు ఇస్తేనే ఈ ప్రాజెక్ట్ వస్తుంది. కాబట్టి పెద్ద మనసుతో ఈ గ్రామస్తుడు ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ముక్కాముల సుబ్బారావు 3 లక్షల రూపాయలు విరాళం ఇవ్వటం వల్లే ఈ బిల్డింగ్ ఇవాళ తయారైంది. అదే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 3 లక్షలు ఎవరు ఇవ్వకపోతే ఈ బిల్డింగే ఉండేది కాదు. దాతలు, గ్రామస్తులు, భూస్వాములు, ఆయకట్లో పొలాలు ఎక్కువ ఉన్న రైతు సోదరులు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీరు కనుక ఇస్తే నియోజకవర్గాన్ని తొందరగా అభివృద్ధి చేయొచ్చు. ఆయన ముక్కాముల సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని కోరుతూ, సర్పంచ్ గారిని కూడా అడిగా, ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇచ్చారు, రేపు దీన్ని పరమైపోతుంది కాబట్టి ఆయన ఇచ్చిన 30 మీటర్ల రోడ్డు ఒకటి, చిన్న డ్రైన్ ఒకటి ఉంటే అది ఎంపీడీఓ చేస్తారని చెప్పింది. ఎందుకు చేయలేదో అంటే కాల్లో సో మాట్లాడి ఆ 2 చేపిస్తా. అలాగే ఈ గ్రామంలో ఇంకో 2వ సమస్య బుద్ధవరం పంచాయతీకి సంబంధించి 40-50 ఇళ్ళు ఉన్నాయని సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ కరెక్ట్గా తెలియదు కానీ 40-50 హౌసెస్ ఉన్నాయి. ఈ 2ని మెర్జ్ చేయాలని గ్రామస్తులు సర్పంచ్ గారు కానీ మిగతా గ్రామస్తులు కానీ కోరారు. కలెక్టర్తో మాట్లాడే అది సెన్సస్ ఇష్యూ ఉందని చెప్తున్నాడు. ఎంఆర్ఓ కూడా చెప్పి ఎంఆర్ఓ రేపు పొద్దున వచ్చి పరిశీలిస్తాడు. అలాగే ఈ గుడికి మెజర్మెంట్స్ ఇస్తే ఎంఆర్ఓ వచ్చి రేపు వచ్చి అది పరిశీలించి అది కూడా ఇస్తారు ఎంఆర్ఓ. అది ఇచ్చిన తర్వాత అవసరమైతే టీటీడీ నుంచి గుడికి కూడా నిధులు ఇప్పించే ఏర్పాటు చేస్తా. బూతుమిల్లిపాడు గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు గన్నవరంలో పంచాయతీలుగా ఉన్నాయంటే, ఎప్పుడో దేశంలోని 600 సంవత్సరాలు ఉన్నప్పుడు 2 ప్రధాన మున్సిపాలిటీలు, 2 మున్సిపాలిటీలు 600 దేశం ఏర్పడక ముందు ఉంటే ఆ 2 ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పరిస్థితి. ఒకటి భీమునిపట్నం, 2 మచిలీపట్నం. పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఎవడొచ్చినా ఎక్కడికే వచ్చిన పరిస్థితి. అలాగే ఈ నియోజకవర్గాన్ని కూడా ఎవడు పరిపాలించినా ఆ పరిపాలించే మార్కు వాడు పరిపాలించిన తర్వాత తెలుస్తుంది. స్వర్గీయ కాకర వెంకటరత్న గారు మహానుభావుడు ఈ నియోజకవర్గానికి ఉయ్యూరు నుంచి వచ్చి పోటీ చేసి మంత్రిగా పనిచేసి ఈ చిన్న చిన్న గ్రామాలు పంచాయతీలుగా వస్తే పంచాయతీలు నిధులు వస్తాయి, పంచవర్ష ప్రణాళిక నుంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో గన్నవరంలో ఉన్న చిన్న చిన్న పంచాయతీలు, మీరు పెనలూరు నియోజకవర్గం తీసుకుంటే స్వర్గీయ కాకర వెంకటరత్న ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమైనా చాలాసార్లు ఆయన గెలిచినా అక్కడ కూడా చేయనియన్ని ఈ నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన పరిస్థితి. అక్కడ 41 గ్రామాలే ఉన్నాయి పెనలూరు కాన్స్టిట్యున్సీలో. దాదాపు పెనలూరు కాన్స్టిట్యున్సీ కానీ 2,82,000, 2,83,000 ఓట్లు సేమ్ అయినా కాకర వెంకటరత్నం గారి ముందు చూపు దూరదృష్టితో చాలా తొట్టుకుంటూ ఇట్లా మన కాన్స్టిట్యున్సీలో కనీసం 300 ఓట్లు ఉన్నాయి. రామన్న గుడి కానీ ఎటువంటి లెక్కేస్తే 14-15 గ్రామాలు ఉన్నాయి. వీటిని ఇంకా వీళ్ళకి ఇన్కమ్ లేదు. ఇక్కడ ముఖ్యంగా ఉంటూరు మండలంలో అయితే వెల్దిపాడు, ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు, మొక్కపాడు ఇట్లో కనీసం పంచాయతీలో కనీసం పనిచేయడానికి శానిటైజర్ కూడా డబ్బులు ఎంత వస్తుంది. వాటికి కూడా మండలం నిధుల నుంచి ఇచ్చాం.